ఉగాది పచ్చడే ఆత్మకు పండుగ. అలా అని చెప్పేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని కాదు, వస్తే రాని. లేని కష్టాలను కోరుకోవద్దు, ఉన్న కష్టాలు పోవాలని కూడా కోరుకోవద్దు, లేని కష్టాలు రావాలని కోరుకోవద్దు. మా గురువు గారు చెప్పారు, 4 చెప్పారు, నేను మీకు చెప్తాను, మీరు కూడా గట్టిగా చెప్పండి. లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుంది అని సంబరపడిపోరాదు, పోతుంటే పోతుంది అని ఏడవరాదు. మా గురువుగారు నాకు ఇచ్చింది, నేను అదే చేస్తున్నా. ఏదన్నా వస్తే కాదనను, సై అంటాను. ఏదైనా పోతుంటే కాదన్ను, సై అంటాను. వస్తుంటే వస్తుంది అని సంబరపడిపోను, పోతుంటే అయ్యో పోతుందని బాధపడను. మా గురువుగారు చెప్పినట్టు నేను జీవిస్తున్నా. ఇక మీ ఇష్టం బై. అర్థమైందా? లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుందిరా అని సంబరపడిపోరాదు, పోతుంటే పోతుందిరా అని బాధపడరాదు. ఇది కష్టమే. ఇంట్లో మనం 100% సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు, 90% కావచ్చు కదా, 90% కాకపోవచ్చు, 60% కావచ్చు కదా, 1% కావచ్చు కదా. చాలు, మన జీవితానికి 1% చాలు. సంబరం చేసుకుంటాం మనం. ఓవర్సెల్ఫ్ బట్టి సంబరం చేసుకుంటే 1% ఒక మార్క్ వచ్చినా పైన ఓవర్సెల్ఫ్లో సంబరం చేసుకుంటారు వాళ్ళు. అర్థమైందా? నువ్వు ఇక్కడ ఎడుతావు కానీ వాడు సంబరం చేసుకుంటాడు, నేను పంపించినోడు. అర్థమైందా? నువ్వు కూడా పోయిన తర్వాత అదే సంబరమే సంబరం అని చెప్పి తెలుసుకుంటావు. వాడ ఏడుంటే ఏడుపు అంతా, ఈ ఏడుపు సహజం, కాసేపు ఏడుపు. అర్థమైందా?